హలో అండి. 'మహతి కిచెన్‌కి' మీ స్వాగతం. ఇవాళ నేను తెచ్చేసా చాలా చాలా టేస్టీ పన్నీర్ బుర్జీ ఎలా చేయాలో నేర్చుకుందాం వచ్చేయండి. ముందుగా ఒక కడాయిలో 3-4 స్పూన్ల నూనె, అలానే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 ½ స్పూన్ జీలకర్ర వేయండి. అది కూడా కొంచెం ఫ్రై అవ్వగానే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చాలా చాలా సన్నగా తరిగి వేసుకోండి. అలానే 2-3 పచ్చిమిరపకాయని చాలా సన్నగా తరుక్కోండి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అస్సలు ఉండనీయకండి. సన్నగా తరుక్కొని వేసి అది కూడా ఫ్రై చేయండి. ఈ పన్నీర్ బుర్జీ అన్నది మీరు మార్నింగ్ బ్రెడ్ బన్‌తో తినొచ్చు. మధ్యాహ్నం, రాత్రి రోటీ, చపాతీ, రైస్‌తో తినొచ్చు. ఈవినింగ్ పూట యాజ్ ఇట్ ఈస్‌గా కూడా తినొచ్చు. చాలా హెల్తీ. సో, కంపల్సరీగా ట్రై చేయండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ పావు భాజీ మసాలా వేసి కలుపుతాను. ఇక్కడ మనం అన్ని మసాలాలు ఒకటేసారి వేయం. ఎందుకంటే మనం హై ఫ్లేమ్‌లో కుకింగ్ అన్నది చేస్తున్నాం కాబట్టి. అన్నీ వేస్తూ పోతే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు కనుక గ్రేవీగా కావాలనుకుంటే ఇక్కడ ఒక హాఫ్ కప్ పెరుగులో మనం వాడుతున్న అన్ని పౌడర్స్ కలిపి ఇక్కడ వేయండి. ఇప్పుడు నేను 1 స్పూన్ దేగి మిర్చి పౌడర్ ఏసాను. మీరు కావాలంటే హాఫ్ స్పూను మన నార్మల్ ఇంట్లో దొరికే కారం వేసుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ స్పూను పసుపు, అలానే హాఫ్ స్పూను లేకపోతే మీ టేస్ట్ తగ్గట్టుగా కొంచెం ఉప్పేసుకొని నూనె వదిలే వరకు చక్కగా ఫ్రై చేయండి. మన మసాలాలో ఉన్న పచ్చిదనం అంతా పోవాలన్నమాట. మీరు కనుక ఇందాక నేను చెప్పినట్టు పెరుగులో అన్నీ యాడ్ చేస్తే కనుక ఇక్కడ కొంచెం నీళ్ళగానే ఉంటుంది. దాని తర్వాత 3 మీడియం సైజ్ టమాటాని చక్కగా సన్నగా తరుక్కొని వేసుకొని మిక్స్ చేయండి. కలిపిన తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్‌లో గుర్తుంచుకోండి, లో ఫ్లేమ్‌లో పెట్టి ఉంచాలి. దానివల్ల టమాటాలు మగ్గుతాయి. మీరు హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. నేను ఇక్కడ చెప్పిన రేషియోస్ పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు కొత్తిమీర కాడలతో సహా సన్నగా తరుక్కొని వేశాను. ఒక నిమిషం మూత పెట్టాను. సో దట్ ఆ కొత్తిమీరలో ఉన్న టేస్ట్ అంతా మసాలాకి అంటడం కోసం. ఇక్కడ 500 గ్రాముల పన్నీర్‌ని కొంచెం స్క్రాంబుల్ చేసినట్టుగా చేసి, కొంచెం విరగ్గొట్టి, కొంచెం మెత్తగా నొక్కినట్టుగా చేసి దీంట్లో వేయండి. కొంత చిన్న చిన్న చంక్స్ అన్నది ఉంచండి. లేకపోతే టేస్ట్ అన్నది మరీ బ్లాండ్‌గా అన్నది తయారవుతుంది. మసాలా మొత్తం అన్నిటికీ పట్టాలి. ఇప్పుడు చక్కగా ఫ్రై చేయండి నూనె వదిలే వరకు. ఇది చాలా చాలా హెల్తీ అండి. మీరు కంపల్సరీగా చేసుకుని నాకెలా ఉందో కమెంట్స్‌లో చెప్పండి. ఇంకేముంది, ఎంజాయ్.